శబ్దం వింటలేదు, రూపం కన్ను చూడలేదు, ఏది ఇక్కడ పని చేయట్లేదు. ఏది పని చేయనది స్వప్నే దృష్ట ప్రపంచ ఫలన మనోవృత్తి సాక్షి శివోహం. ఎవడో డాక్టర్ రమ్మనండి, ఎవడో ఇంజనీర్ రమ్మనండి, ఎవరో సైంటిస్ట్ రమ్మనండి, ఇది ఎవరు చెప్పింది? నా వస్తువులు పోయినాయి ఇక్కడ. నా వస్తువులు పోయినప్పుడు నా వస్తువులు పోయినాయి అని పడుకొని ఉన్నా కదా, అక్కడ నా ఇంద్రియములు ఉన్నాయి కదా, నేను అంతటా ఉన్నాను కదా, అక్కడ ఆ రూమ్లో నేనే ఉన్నాను, నాకు ఇచ్చిన గదిలో నేను ఉన్నాను. నా వస్తువులు కనిపించలేదు. ఈ వస్తువులు ఎవరు తీసుకెళ్లారు నాకు అర్థం కావట్లేదు, తెలియట్లేదు. అక్కడ శబ్దం ఉంది, స్పర్శ, రూపం, రసము, గంధం అన్నీ ఉన్నాయి. ముక్కు వాసన పీల్చుకుంటుంది, శ్వాస బయటికి వదులుతా ఉంది. నేను నిద్రించాను, నా వస్తువులు కనిపించాల. కానీ స్వప్నాన్ని చెప్పింది ఎవరు? ఎవరు ఉంటే కదా స్వప్నం చెప్పింది. స్వప్నాన్ని మళ్ళీ బహిర్గతం అయిపోయింది, అవ్యక్తం అయిపోయా, వ్యక్తం అయింది. నిద్రించేటప్పుడు అవ్యక్తం అయిపోయింది, లోపల ఉన్నాయి. ఇప్పుడు ఏమైనాయి? అవ్యక్తం అయ్యి స్వప్నమయందు దేనినైతే దర్శించినదో మళ్ళీ దాన్ని బహిర్ముఖంకి వచ్చినప్పుడు చెప్పగలిగింది. అంటే ఇక్కడ కన్ను పని చేయలేదు. శబ్దం, స్పర్శ, రూపము, రసము. రూపం అంటే చూడటమే కదండి. దృశ్యం చూసి చిత్తము చెడితే చిక్కుల్లో పడుతుంది. దృశ్యం చూసింది, చిత్తం చెడింది, చిక్కుల్లో పడిపోయింది.